ప్రకాశం జిల్లాలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరుకూరు గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి అర్హుడికి పింఛన్ అందేలా అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 4,000 తల్లి, సంవత్సరానికి 45,000, 4 ఎకరాల పొలం కౌలుకి ఇచ్చిందా చంద్రబాబు వేస్తున్నారు. గుర్తుపెట్టుకో తల్లి, గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడిని. ఏం చదువుతున్నారు పిల్లలు మీరు? ఈ సంక్షేమాన్ని మనం తీసుకెళ్తా ఉన్నాం. ఇది ప్రజలు లేని విధంగా మన ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. కందుకొని పోతే మీకు అన్నా క్యాంటీన్లో భోజనం ఉంది. 5 ఏళ్లలో పక్కన పడేశారు, మళ్ళీ తిరిగి తెలిపించారు. మన నియోజకవర్గంలో శిఖరాయకుండా ఈ క్యాంటీన్ పెట్టడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం. చెప్పిన మాట ప్రకారం సూపర్ 6లో ఉన్నాయి. ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. 2,400 రూపాయలు మీ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈరోజు ఇంకొకటే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. నిన్ననే క్యాబినెట్ కూడా చెప్పారు, పిల్లలు కూడా 3వ కాన్పేరణ కంటే వాళ్ళకి 10,000 రూపాయలు అప్పుడే హాస్పిటల్ ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది. 3 పిల్లలంటే ఇంకొక గ్యాస్ సిలిండర్, 4వ సిలిండర్ కూడా ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు. అంటే కుటుంబానికి సభ్యులు భారం కాకూడదు, ఇంటికి కూడా అదనంగా ఇంకొక దెబ్బలు ఎక్కువగా ఇచ్చేదానికి కూడా ప్రణాళికలు చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రతిదీ కూడా సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేసేటువంటి ముఖ్యమంత్రి వారికి అన్ని విధాలా నీ వెనక నేనున్నానని చెప్పు వస్తూ ముందుకు వచ్చిన రామలక్ష్మణ్ లాగా ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా మనం చెప్పిందని చేద్దామండి. పేదరికం లేని సమాజం కోసం మీరు పాల్పడడంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము ఉన్నామని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అప్పుల భయం, 10 లక్షల కోట్ల అప్పులు పెట్టారు, అప్పు కడుతున్నారు, వడ్డీ కడుతున్నారు. మనం ఇచ్చేటువంటి సంక్షేమం చేస్తున్నాము, అభివృద్ధి పరంగా రోడ్లు లాంటి పనులు కూడా చేస్తా ఉన్నాం. ఇన్ని చేస్తున్న ఈ ప్రతినిధికి కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సహాయ సహకారాలు అన్నా కూడా ఎంతో కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు, అధికారులకు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు తల్లి. $15,000, 6,000. $6,000 అమ్మా. మరి తీసుకుంటావా, పట్టుకుంటావా?